రాజమండ్రి ఆర్యాపురం బ్యాంక్ ని A1 గ్రేడ్ గా తీసుకువెళ్తారని చైర్మన్ అభ్యర్థి చల్ల శంకర్రావు అన్నారు. రాజమహేంద్రవరం ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ అభ్యర్థి చల్ల శంకర్రావు అలాగే డైరెక్టర్స్ పాలకవర్గం సభ్యులతో 35-36 వార్డు పర్యటన చేశారు. ప్రతి ఇంటికి తిరిగి ఓటును అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కర్ఘాని వేణు, తంగిళ్ల బాబీ, సురంపుడి శ్రీహరి, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. చల్ల శంకర్రావు మాట్లాడుతూ ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా పోటీ చేస్తున్నానని, మీ అందరూ కూడా తప్పకుండా మీ యొక్క అమూల్యమైన ఓటు మా 10 మందికి పాలకవర్గ సభ్యులను అఖండ విజయం చేకూర్చవలసిందిగా తెలియజేశారు. ది ఆర్యాపురం బ్యాంక్ని A1 గ్రేడ్గా తీసుకువెళ్తానని అన్నారు. బ్యాంక్ ఎలక్షన్స్ రేపు 20/7/2024 శనివారం నాడు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 వరకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నేను ఆ బ్యాంక్ చైర్మన్గా పోటీ చేస్తున్నాను. నాతో పాటు ఇంకా 90 డైరెక్టర్లు కూడా పోటీ చేస్తున్నారు. నేను ఆ బ్యాంక్ 2014 నుంచి 19 వరకు నేను చైర్మన్గా ఉండి నాతో పాటు ఇంకొక డైరెక్టర్లు కూడా ఉండేవారు. నేనున్న టైంలో మటుకు ఎంతో అభివృద్ధి చేశాను బ్యాంక్కి. అట్లాగే బ్యాంక్కి చాలా బిల్డింగులు కట్టడం జరిగింది. ఇంకా ఎన్నో బ్రాంచులు పెట్టడం జరిగింది. ఇలాగ ఎన్నో రకాలైనటువంటి బ్యాంక్ని మేము దిగిపోయిన తర్వాత ఉన్న ఈ 5 సంవత్సరాల్లో మొత్తం బ్యాంక్ని మొత్తం దిగజార్చేశారు. ఎన్ని రకాలుగా కావాలని అన్ని రకాలుగా బ్యాంకును ఉపయోగించుకున్నారు. నిజేదంటే 6 మాసాలకు ఒక బోర్డు ఉండేది. 6 మాసాలకు ఒక చైర్మన్, కలెక్టర్ గారు వచ్చేవారు. వాళ్ళకేమో ఏం అవగాహన ఉండేది ఏమి కాదు. బ్యాంక్ నుంచి మేము ఏ రకంగా డబ్బును సంపాదించవచ్చు అనే దృష్టిలోనే ఉండేవారు తప్ప బ్యాంక్ డెవలప్మెంట్లో మరి ఎప్పుడు కూడా వాళ్ళు చేయలేదు. ఇలాంటివన్నీ కూడా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. అందు గురించి మీరు మరలా మమ్మల్ని ఆ బ్యాంక్కి నన్ను చైర్మన్గా తీసుకెళ్తే ఆ ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ని నేను ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా తీసుకెళ్ళి, ఇంతకుముందు మేము వెళ్ళేటప్పుడు C గ్రేడ్లో ఉండవలసింది దాన్ని 3 సంవత్సరాలు ఏకంగా A గ్రేడ్కి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ C గ్రేడ్కి వచ్చేసింది. దాన్ని మళ్ళీ A గ్రేడ్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కనుక ఇది కూడా గమనించవలసిందిగా కోరుకుంటున్నాను.